ఓం నమ శివాయ. రచనారావు ఛానల్కి స్వాగతం. మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ ఒకటి. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలా మందికి సందేహం ఉంది. అలాగే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ తేదీలు, అలాగే పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీన కనుమ పండుగ, జనవరి 17వ తేదీ ముక్కనుమ వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. అయితే మంగళవారం మరియు శుక్రవారాల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారం, శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఏ రోజైనా చేసుకుంటే చాలా మంచిది. ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనవ సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివి భోగి మంటల్లో వేయండి. జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున వేడి నీళ్లతో తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసుకుని తలస్నానం చేయడం మర్చిపోకండి. రేగిపళ్ళు వేసుకుని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి. ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని, మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడే ఉండి కొంచెం బూడిద అంటే భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి. ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చెయ్యండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి. ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుందని పెద్దల భావన. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట. ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి.
సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుందని, అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు. సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనలాభం కలిసివచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని తినకండి. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చెయ్యండి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ ఇంటికి, మీ కుటుంబానికి చాలా మంచిది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, లేదంటే మీ ఇంటిలో ఉన్న ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృదోషాలు అన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది. దీన్ని పశువుల పండగ అని అంటారు. కాబట్టి ఈ కనుమ పండగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. కనుమ రోజున గోవులకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి. అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి. మరీ ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అసలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి. కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి ఆహారం పెట్టండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువుని నిర్వహిస్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః.